డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. తాడిని తన్నేవాడు ఒకటి ఉంటే వాడి తలని తన్నేవాడు ఇంకొకటి ఉంటాడు అనేది తెలుగులో ఉన్న ఒక మంచి సామెత. ప్రస్తుత సమాజంలో అందరూ అంత తెలివి మీరి ఉన్నారు. ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పాలంటే ఒక రకంగా అతి తెలివితోటి ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే అది తిరిగి తిరిగి జగన్మోహన్ రెడ్డి దాకా వచ్చి ఈ సామెత వర్తిస్తుంది అన్నట్టుగా తయారై కూర్చుంది. నిన్న వైసీపీ ఎమ్మెల్యేలతోటి జగన్మోహన్ రెడ్డి పెట్టిన మీటింగ్లో జరిగిన ఒక అద్భుత సంఘటన చూస్తే నాకైతే ఇదే గుర్తొచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలతోటి ఒక రకమైన డ్రామా ఆడటం కోసం వాళ్ళందరినీ బురిడి కొట్టించడానికి ఒక పెద్ద నాటకమే రచించాడు. దానికి గాను ఒక 2 గంటల సమయం తీసుకుని ఎమ్మెల్యేలతోటి మీటింగ్ పెడితే ఎమ్మెల్యేలు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డికి రిటార్ట్ ఇచ్చారు. అంటే జగన్ వేసిన ఆ ప్లాన్ని వాళ్ళే చిత్తు చేసి పక్కన పెట్టేసి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నట్టుగా మమ అనిపించేసి వెళ్ళిపోయారు. అసలు ఎమ్మెల్యేల మీటింగ్లో ఏం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి? ఆయనకు తిరిగి ఎమ్మెల్యేలు ఏం రిటార్ట్ ఇచ్చారు? దాంతో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ ఏం సందిగ్ధంలో పడి మళ్ళీ కొత్త ప్లాన్ల కోసం వెతుకుతున్నాడు అనేది ఈ వీడియోలో మీకు అర్థమయ్యే విధంగా పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే ఈ వీడియో చాలామందికి చేరాలి అని అంటే కనుక ఇప్పుడు యూట్యూబ్లో వచ్చిన కొత్తగా హైప్ అనే ఒక బటన్ ఉంది. దాన్ని హైప్ బటన్ నొక్కడం ద్వారా వీడియోని ఎక్కువ వైరల్ చేసే ప్రయత్నం కూడా చేయండి. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు 10 మందికి తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి వీడియో వైరల్ అవ్వాలంటే హైప్ బటన్ నొక్కండి. ఇక అసలు విషయానికి వస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యేలు మిగతా 10 మందితో కలిపి ఒక మీటింగ్ పెట్టాడు. కేవలం ఆ 10 మందే కాదనుకోండి, ఇంకా వంది మాగదులు ఇట్లాగా జగన్మోహన్ రెడ్డి సై అంటే సై అనే వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టుకుని ఒక మీటింగ్ పెట్టాడు. అందులో జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం నడుస్తున్న ఈ అసెంబ్లీకి రాకపోవడం జగన్మోహన్ రెడ్డి మంకు పట్టు కూర్చున్నాడు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే, లేకపోతే గంటలు మైక్ ఇస్తానని ప్రామిస్ చేయాల్సిందే, ఇలాంటివన్నీ చేస్తే కానీ నేను అసెంబ్లీకి రాను అని అంటే మరొక వైపున అయ్యన్న పాత్రుడు కావచ్చు, రఘురామకృష్ణరాజు కావచ్చు వరుసగా 60 పని దినాలు అసెంబ్లీకి హాజరు కాకపోతే ఆటోమేటిక్గా మీ ఎమ్మెల్యేగిరి పోతుంది అని ఊదరగొట్టి అవతల వాడేస్తున్నారు మీడియా నిండుగా. ఆ భయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో కూడా బాగా వచ్చింది. దాంతోపాటుగా ఇప్పుడు ఈ అసెంబ్లీకి రాని వాళ్ళకి మరి ఈ ఇచ్చే శాలరీలు ఆపు చేయాలని, కొత్తగా వచ్చే గిఫ్ట్లు ఏదో ఉంటే వాటన్నిటిని కూడా గతంలో జరిగిన అసెంబ్లీ సెషన్స్లో అసెంబ్లీకి హాజరు కాకపోయినా కానీ గిఫ్ట్లు పట్టుకుపోయారంట. అలాంటివి ఏమన్నా ఉంటే కౌంట్ చేసి లెక్కబెట్టి ఇవ్వాలి అంటే ఈ గిఫ్ట్ల కోసం శాలరీల కోసం పడి చచ్చిపోతున్నారు ఎమ్మెల్యేలు కూడా. మరి వాళ్ళందరూ కలిసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితోటి ఒక ప్రపోజల్ పెడదాం అనుకుంటున్న సమయానికి జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పిలిచి మాట్లాడటం మొదలుపెట్టాడు. అంటే ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్న సంకేతాలు వీటన్నిటి మూలాన చూస్తే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తానికి భయపడుతున్నాడు. అటు చంద్రబాబు నాయుడు మొహం కానీ, ఇటు పవన్ కళ్యాణ్ మొహం కానీ, అసలు అధ్యక్ష స్థానంలో ఉన్న రఘురామకృష్ణరాజు ముఖాన్ని చూసి అధ్యక్ష అనలేని పరిస్థితుల్లో ఒక సందిగ్ధంలో పడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ చేయలేక ఏదో ఒక కారణం పెట్టుకొని ఆయన పక్కకి అసెంబ్లీకి వెళ్లకుండా దాక్కుని కూర్చొని ఉంటే ఇప్పుడు ఈ 60 పని దినాలు వరుసగా హాజరు కాకపోతే ఇక ఎమ్మెల్యేగిరి పోతుంది అనే దానికి ఇక అందరూ భయపడటం మొదలుపెట్టారు. దీన్ని ఏదో ఊరక అలాగా మతలబు చేసి గతంలో పెట్టిన ఒక ప్రపోజల్ని, ఎందుకంటే ఈ అందరూ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మొత్తం రాజీనామా చేయటానికి గతంలో జగన్మోహన్ రెడ్డి అరెస్టు జరిగితే కనుక అందరూ రాజీనామా చేయాలని ప్రపోజల్ పెడితే ఆ రోజున ఎవరు అంగీకరించలేదు. దాన్ని అంగీకరించకుండా దాన్ని పక్కన పెట్టేసే పరిస్థితులు తీసుకొచ్చారు. అలాంటిది ఇప్పుడు మరి కొత్తగా ఈ ఎమ్మెల్యేలు రాజీనామా అనే దాకా వచ్చేదాన్ని కొంత నయం చేసుకోవడానికి మొత్తం వాళ్ళందరినీ లైన్ చేసుకుని ఎమ్మెల్యేలు రాజీనామా కోసం ప్రయత్నం చేసే దానికోసం ఆయన ఒక మీటింగ్ పెట్టాడు. దాంట్లో అసెంబ్లీకి కావాలంటే మీరు వెళ్ళండి, నేను మాత్రం రాను, వాళ్ళు నాకు మైక్ ఇవ్వరు, మీరు వెళ్ళండి, కావాలంటే మన పెద్దిరెడ్డి గారు మీ అందరికీ నాయకత్వం వహిస్తారు. ఇక అందులో నాయకత్వం వహించేది ఏమిటి? ఉన్న 10 మందిని అందరినీ మాల్యం చేసుకుని గొర్రెలను దోలకపోయినట్టు బర్రెలను దోలకపోయినట్టు తోలకపోయేది ఏమి లేదు కదా. అందరూ వస్తారు,
అక్కడ కూర్చుంటారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి స్థానం ఖాళీగా ఉంటుంది. అంతే తప్ప ఇంకా అక్కడ ఏమన్నా ప్రధాన ప్రతిపక్ష హోదా ఉందా? ఇప్పుడు మండలిలో అయితే బొత్స సత్యనారాయణకి ఆ హోదా ఉంది కాబట్టి ఆయన దాని గురించి వీళ్ళందరినీ కలుపుకొని పోయేదానికో లేకపోతే అందరితోటి సమాయత్తం చేసుకోవటానికో ఈ అవకాశం ఉంది. ఈడ అది కూడా ఏం లేదు. అందరిలాగానే జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ఎమ్మెల్యే. కూటమి పదే పదే ఇదే మాటను కూడా నొక్కి ఒక్కాణిస్తుంటుంది, పులివెందుల ఎమ్మెల్యే అని. దానికి కూడా జగన్మోహన్ రెడ్డికి ముఖం చెల్లక ఇప్పుడు రావటం అనేసి ఇలాంటి కొత్త ప్రపోజల్స్ పెడితే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వంలో మీరు అందరూ వెళ్ళండి అని అంటే వాళ్ళందరూ మేము ససేమిరా వెళ్ళం, మీరు వస్తేనే మేము వెళ్తాం అని మంకుపట్టు పట్టుకుని కూర్చున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లేకుండా అసెంబ్లీకి వెళ్తే ఇక వాళ్ళ పరిస్థితి ఇక పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది. కనీసం మీ నాయకుడు కూడా రాలేనోడు అసలు మీ అందరూ ఆ పార్టీలో ఎందుకున్నారని ప్రశ్నిస్తే వాళ్ళేం సమాధానం చెబుతారు? దాంతోపాటు ఇప్పుడు కొడుకు అరెస్ట్ అయ్యి కూర్చొని ఉంటే పెద్దిరెడ్డి కూడా ఏం మొహం చూపిస్తాడు ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళి? అందుకని పెద్దిరెడ్డిని ఎంచుకున్నట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎలాగైనా వీళ్ళు అసెంబ్లీకి వెళ్లకుండా ఉండటమే జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది. కాకపోతే ఇప్పుడు వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి దానికి కూడా గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఇలాగనే అసెంబ్లీకి రాలేదు, అప్పట్లో వర్తించింది ఇప్పుడు ఎందుకు వర్తిస్తుంది అని అంటే అప్పట్లో ఆయన పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి మరి రాకపోతే ఇలాంటి ఒక రూల్ ఉందని తీసి దాంట్లో చంద్రబాబు నాయుడిని ఆ ఎమ్మెల్యేగిరి పోగొట్టుండి కుప్పంలో బై ఎలక్షన్ తెచ్చి ఉండాల్సింది. కానీ ఇప్పుడు మంకు పట్టు కూర్చొని ఉన్నారు అయ్యన్న పాత్రుడు కానీ రఘురామకృష్ణరాజు కానీ. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏం డెసిషన్ తీసుకుంటారు అనే దాని మీదనే వీళ్ళిద్దరి నిర్ణయం కూడా ఆధారపడి ఉంటుంది. దీన్ని కూడా గతంలో లాగా పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు వదిలిపెట్టే విధంగానే ఉన్నాడు. ఆ విషయాన్ని పసిగట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ ఒక డ్రామా ఆడుతున్నాడు. ఈ 10 మందిని ఏదో రకంగా రాజీనామా చేయడానికి ఒప్పించే విధంగా, అంటే వాళ్ళందరినీ లైన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి మీదే పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఎందుకని మెడికల్ కాలేజీల మీద వీళ్ళు చేస్తుంది కానీ ఇప్పుడు కూటమిలో ఉన్న వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టే అంశం కానీ, యూరియా అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా కరువులో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉన్న కరువుని బాగా ఎత్తు చూపించే అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని సమస్యలు లేవనెత్తే అవకాశం కూడా ఉంటుంది. ప్రతిపక్షానికి ఇప్పుడు మంచి తరుణం ఉంది. అధికార పక్షం సమాధానం చెప్పలేని కొన్ని అంశాలు ఇప్పుడు ప్రతిపక్షం దగ్గర ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి అయితే చేతులు ఎత్తేసి కూర్చున్నాడు, అసెంబ్లీకి నేను రాలేను అని. కేవలం ఈ చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో, రఘురామకృష్ణరాజు గారితో మొహం చూసే ఇది తప్పించుకోవటం కోసం జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న వింత డ్రామాలో ఎమ్మెల్యేలను బలి చేద్దామని అనుకుంటే ఎమ్మెల్యేలు అక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డికి ఒక టోకరా ఇచ్చేసి బయటకు వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాని ప్రకారంగా చూస్తుంటే ఎమ్మెల్సీ లాగానే ఇప్పుడు ఎమ్మెల్యేల్లో కూడా కొంతమంది ఈ అధికార పార్టీల్లోకి సర్దుకునే అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్టుగా కనపడుతోంది. అదే గనక జరిగితే డబల్ టోకరా పడినట్టే జగన్మోహన్ రెడ్డికి. ఇదే ఈరోజు కుండబద్దలు.